బయట పార్టీ వాళ్ళు బయట నాయకులు చేసినవన్నీ నేను చేశానని చెప్పుకోవాలి. అదే బాద్షా సినిమా ఒకటి ఉంటుంది, ఒక కుర్చీ ఒకటి ఉంటుంది, బ్రహ్మానందం గారిని కూర్చోబెడతారు దాంట్లో. అక్కడ ఆ కూర్చున్న కాడి నుంచి ఏదైనా ఇదంతా మన లోకంలాగా మారిపోద్ది అన్నట్టు, నువ్వు ఆ కుర్చీలో కూర్చోగానే ఈ లోకం అంతా నా లోకంలో మారిపోయింది అన్నట్టుగా కూర్చుని ఈ పోర్టు నేను కట్టాను, ఈ మెడికల్ కాలేజీ నా కళ, అన్నీ కలగంటమే, మనం ఆచరణ ఇంకోళ్ళు చేయడం. 5 ఏళ్ళు ఆ కళలోనే సరిపోతుంది. ఏసీ వేసుకుని అద్దం దింపకుండా తిరగడం ఆ కళల కంటమే సరిపోతుంది. ఈసారైనా ఏమన్నా చేయండి. అలాగే కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు, మీ ఇష్టం. మా టైంలో జరిగిన వర్కుల్లో ఏ కాంట్రాక్టర్ దగ్గరికైనా వెళ్ళి పేరు నాని గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ ₹1 ఒక్క మనిషి దగ్గర కమిషన్ తీసుకున్నారని మీరు ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా మీకు క్షమాపణ చెప్పడానికి లేదా దాని పర్యవసానాలు ఏమున్నా మేము సిద్ధంగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. కేవలం ఎలక్షన్ స్టంటు వెళ్ళి అక్కడ సముద్రంలో రాళ్ళు పారేస్తున్నారు తప్పితే పనులు ఏం జరగట్లేదని తమరి నోటితో తమరే. ఇదేం మళ్ళీ ఏ జనరేటెడ్ అంటారేమో, మీరే మాట్లాడుతున్నారు, ఒకసారి చూసుకోండి. లేకపోతే మీకు తెలిసిన ఛానల్, మీరు మంత్రిగా ఉన్నారు, 5 నిమిషాల్లో తెప్పించుకో, మాలాంటి సామాన్యుడే తెప్పించుకున్నారంటే 5 నిమిషాల్లో మీ వీడియోలు మీరే తెప్పించుకోవచ్చు. అలాగే తర్వాత తమరేం మాడుతున్నారు, ఎలక్షన్ గెలవంగానే తమరు పోర్ట్ విజిటింగ్కి వెళ్ళినాక ఏం మాడుతున్నారు, 37% పనులు అయిపోయినాయి. ఏదైతే మీరు సముద్రంలో రాళ్ళు పోసారన్నారు చూడండి, ఆ రాళ్ళు పోసిన చోటే నుంచుని తమరు నార్త్ బ్రేక్ వాటర్ అయిపోయింది, సౌత్ బ్రేక్ వాటర్ అయిపోయింది, పైలింగ్ వర్కులు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అంటే ఎంత నిస్సిగ్గుగా తమ రాజకీయాలు చేస్తున్నారు అన్నదానికి నేను కాదండి సాక్ష్యం, తమరే సాక్ష్యం. తమరు మాట్లాడింది వీడియోనే ప్లే చేశాను, నేనేం మాట్లాడలేదు. అలాగే పోర్టు గురించి ఇది చూపించా. మెడికల్ కాలేజ్ తమర కళ. మెడికల్ కాలేజ్ కోసం 2014 నుంచి 19 వరకు తమరు తీసుకున్న ఒక్క స్టెప్ అయినా మరి చూపించగలరా? మెడికల్ కాలేజ్ మీ కళ, ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు. మెడికల్ కాలేజ్ ఎవరి హయాంలో వచ్చింది, ఎవరి హయాంలో పూర్తయింది, ఎవరి హయాంలో పిల్లలు చదువుకోవడానికి వెళ్ళారనేది జగమెరిగిన సత్యం. మీరు అబద్ధాలు ఆడి మీడియా ఛానల్లో చెప్పినంత మాత్రం, నిస్సిగ్గుగా మీరున్నంత మాత్రం ప్రజలంత పిచ్చోళ్ళు కాదని మీకు తెలియజేస్తున్నా. అలాగే ఒక మత్స్యకారుడు వయ్యుండి మత్స్యకారుల కోసం కనీసం ఫిషింగ్ హార్బర్ అని మాటలు చెప్పావు, కానీ ఒక్క పనైనా ముందుకు కదిపావా? 2014 నుంచి 19 పోనీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు పొత్తులో ఉన్నది తమరు కదా, మరి ఎందుకు చేయించుకోవాలా? అది కూడా చేసింది మా హయాంలోనే అని మీకు చెప్తున్నా. అలాగే తమరు క్రీడా శాఖ మంత్రి చేశారు, మరి అనిల్ కుంబ్లే గారిని అటు ఇటు తిప్పి ఫేస్బుక్లో ఫోటోలు పెట్టుకున్నారు. కానీ మన ఊరి కోసం తమరేమి చేశారు, క్రీడాకారుల కోసం ఏం చేశారు? మేము మా హయాంలో ఇండోర్ స్టేడియం కట్టాం, బాస్కెట్బాల్ కోర్టులు ఏర్పాటు చేసాం, టెన్నిస్ కోర్టులు కూడా పనులు జరుగుతుంటే తమరు ఆపడం జరిగింది. వీటిని మేము కట్టామనే నెపంతో కనీసం తాళాలు కూడా తెరవకుండా ఉంచిన ఘనత తమరిది. స్విమ్మింగ్ పూల్ ఏరియా దగ్గర జిమ్ శాంక్షన్ చేసి ఇప్పుడు ప్రస్తుతం అందరూ అక్కడ జిమ్ వాడుకుంటున్నారంటే అది కూడా వచ్చింది మా హయాంలోనే. తమరు క్రీడాశాఖ మంత్రి సార్, అప్పుడు తమరేం చేయలేదు, అన్నీ మీరు చేశానని చెప్తున్నారు. అలాగే ఇవన్నీ కాకుండా తమరేం చెప్తున్నారంటే అసలు పేరు నాని గారు కానీ పేరుని కుటుంబం కానీ అసలు బందరికి చేసింది ఏంటి అంటున్నారు. తమరికి తెలిసి ఉండకపోవచ్చు, పేరుని కృష్ణమూర్తి గారు అనే ఆయన బందరు మున్సిపాలిటీ వాటర్ సప్లై కోసం తరగటూరు దగ్గర ల్యాండ్ కొని తమరు అప్పుడప్పుడు వీడియోలు తీసుకుంటూ ఉంటారు కదా తరగటూరు వెళ్ళి, అది ఎవరు ఏర్పాటు చేశారని మన మాంగారిని బతుకున్నప్పుడు అడగలేదేమో మీరు? ఎవరినైనా మీ పక్కన వాళ్ళని ఎవరిని అడిగినా పేరుని కృష్ణమూర్తి గారు చేశారనేది ఎవరైనా తెలిసిన సత్యం. అలాగే నార్త్ సౌత్ మండలాల్లో వాటర్ సప్లై ఏర్పాటు చేసిన ఘనత కూడా మాదే. లేదు తమరు చేశారని ఉంటే దానికి ఏమైనా సాక్ష్యాలు ఉంటే తమరు ప్రెస్ మీట్ పెట్టి తమరు ప్రెస్ మీట్గా మాట్లాడండి. అయ్యో కులరేంద్ర గారే చేశారు, మేము అబద్ధాలు ఆడాం, మేము తప్పు చేసామని మేము ఒప్పుకుంటాం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి.